సో ఫస్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కోసం చూద్దాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈక్వలేటరల్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అని అంటే, ఇలా మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇది ఏ అయితే సో ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుందనంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 60 degrees ఉంటుంది. ఓకేనా? సో ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? సో అలాగే ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ నేను ఏమనుకున్నానంటే హెచ్ అనుకున్నాను. ఓకేనా? ఈ ట్రయాంగిల్ ఈ పాయింట్ డి అనుకున్నాను. సో ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ని హెచ్ అనుకున్నాను. ఎప్పుడైతే ఈ హైట్ గీస్తారో ఈ హైట్ అనేది టోటల్ బేస్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది. మొత్తం ఏ కాబట్టి ఇది a/2 అవుతుంది, ఇది కూడా a/2 అవుతుంది. ఓకేనా? ఇందులో మనం మెయిన్ నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే సో ఏరియా. ఓకేనా? ఏరియా ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ బేస్ ఎంత అంటే ఏ, హైట్ ఎంత అంటే హెచ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హెచ్ని ఏలోకి డెరైవ్ చేస్తాను. చేయాలంటే ఫస్ట్ వే ఏంటి అని అంటే ఒకటి సో సైన్ థీటా అప్లై చేసి చేయొచ్చు. ఫస్ట్ వే చేస్తా చూడండి. ఫస్ట్ వే ఏంటంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసి అనే ట్రయాంగిల్ నుంచి నేను సో సైన్ 60 degrees అప్లై చేశాను అనుకోండి. సైన్ 60 degrees అప్లై చేస్తే చూడండి, సైన్ 60 degrees అంటే ఆపోజిట్ సైడ్ హెచ్ డివైడెడ్ బై హైపోటెనస్ ఏ. ఆల్రెడీ మనకి సైన్ 60 degrees వాల్యూ తెలుసు. ఎంత? √3/2 ఇంటూ అదే √3/2 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఏ. దీని నుంచి హెచ్ వాల్యూని ఏమని రాయొచ్చానంటే √3/2 ఏ. ఓకేనా? హైట్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? సో √3/2 ఇంటూ ఏ. లేదు మీరు అలా కాకుండా పైథాగరస్ ప్రిన్సిపల్ అప్లై చేసి చేస్తానన్నా కూడా చేయొచ్చు. ఇంకొక వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ ప్రిన్సిపల్ అంటే h² ప్లస్ a/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్, దట్ ఈస్ a². దీని నుంచి మనం h² ఈజ్ ఈక్వల్స్ టు a² మైనస్ a²/2² అంటే 4. దీని నుంచి h² ఈజ్ ఈక్వల్స్ టు 4a² మైనస్ a² అంటే 3a²/4. సో ఫైనల్గా h ఈజ్ ఈక్వల్స్ టు ఆ స్క్వేర్ నెట్ పంపిస్తే √3 ఇంటూ ఏ. √4 అంటే ఎంత? 2. ఓకేనా? అలా చేసినా పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు. ఫైనల్గా హైట్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ ఏ. అది కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందంటే హాఫ్ ఏ ఇంటూ హెచ్కి బదులుగా ఏమని రాయొచ్చు అంటే √3/2 ఇంటూ ఏ. కాబట్టి ఫైనల్గా ఫార్ములా ఏంటంటే మీరు కంఠస్థ పెట్టాలి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4 ఇంటూ a². ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4 ఇంటూ a². ఓకేనా? సో ఎప్పుడైనా కానీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా అడిగితే సైడ్ కనుక ఇంటీజర్ అయితే ఖచ్చితంగా ఆన్సర్లో √3 ఉండాలి. సైడ్ ఏ కనుక ఇంటీజర్ అయితే ఖచ్చితంగా ఆప్షన్ ఏ ఉండాలి? √3 ఉండాలి. సో ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4 ఇంటూ a². ఒకవేళ కొన్నిసార్లు ఏం చేస్తారంటే హైట్ ఇస్తారు, హైట్ ఇచ్చి ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అడుగుతారు. అప్పుడు డైరెక్ట్ ఫార్ములా చెప్తున్నాను. ఆ ఫార్ములా ఏంటి అంటే h²/√3. కావాలంటే ఇక్కడ ఏకి బదులుగా ఏం చేస్తారంటే 2/√3 ఇచ్చి సబ్స్టిట్యూట్ చేసి చేయండి, ఈ ఫార్ములా వస్తుంది. ఫైనల్గా ఏరియా ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు √3/4 ఇంటూ a². సో విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్స్ టు h²/√3. ఇంపార్టెంట్ ఫార్ములా. అలాగే సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే పెరిమీటర్. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటి? పెరిమీటర్. సో పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని చెప్పొచ్చు అంటే పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. కాబట్టి ఏమని చెప్పుకోవచ్చు చెప్పండి? 3a. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 3a. అలాగే ఇక్కడ సో మీరు డెరైవ్ చేస్తారంటే క్యాపిటల్ ఆర్ ఒకటి, స్మాల్ ఆర్ ఒకటి. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటంటే a/√3. ఓకేనా? a/√3. స్మాల్ ఆర్ అంటే a/2√3.
ఓకేనా. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై రూట్ 3, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై 2 రూట్ 3. ఇది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏంటి అనుకుంటున్నారా? సర్కమ్ రేడియస్, ఇది సర్కమ్ రేడియస్, ఇది ఇన్ రేడియస్. బట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే ఎస్ఎస్సి రైల్వేస్ తప్ప బ్యాంకింగ్ వాళ్ళకి ఈ సర్కమ్ రేడియస్ ఇన్ రేడియస్ ఇవి అడగరు. ఓకేనా. సో ఇవి ఏంటంటే క్యాపిటల్ ఆర్ ఏ బై రూట్ 3 అవుతుంది, స్మాల్ ఆర్ ఏ బై 2 రూట్ 3 అవుతుంది. సో ఎస్ఎస్సి వరకు అయితే మాత్రం ఇలా ఒకసారి క్వశ్చన్ అడిగారు, ఆర్ ఈస్ టు ఆర్ వాల్యూ ఎంత అంటే 2:1. ఓకేనా. ఒకసారి ఏమని అడిగారంటే హైట్ కి సర్కమ్ రేడియస్ కి అలాగే ఇన్ రేడియస్ కి రేషియో ఎంత అంటే 3:2:1. ఓకేనా. ఇది ఎస్ఎస్సి వాళ్ళకి మాత్రమే అవసరం, బ్యాంకింగ్ వాళ్ళకి అవసరం లేదు. బ్యాంకింగ్ వాళ్ళు తీసుకోవద్దు, ఎస్ఎస్సి వాళ్ళు మాత్రమే తీసుకున్న పాయింట్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తర్వాత ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఐసోసెలస్ ట్రయాంగిల్ చూద్దాం. ఓకేనా. ఐసోసెలస్ ట్రయాంగిల్ వరకు ఇంతకీ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి అని అంటే ఏ ఒక 2 సైడ్స్ జస్ట్ ఈక్వల్ గా ఉంటే చాలు. ఇలా మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దీన్ని బేస్ కదా, బేస్ బి అనుకుందాం. ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి అనుకుందాం, ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఖచ్చితంగా ఈక్వల్ గా ఉండాలి. ఆ 2 సైడ్స్ ని నేను ఈ 2 అనుకుంటున్నాను, ఆ 2 సైడ్స్ ఈక్వల్ అనుకుంటున్నాను, దీన్ని బేస్ అనుకుంటున్నాను. అలాగే ఒక హైట్ పెర్పెండిక్యులర్ గీస్తున్నాను. ఓకేనా. హైట్ అన్నా పెర్పెండిక్యులర్ అన్నా ఆల్టిట్యూడ్ అన్నా మినిమం లెంత్ లైన్ అన్న అవన్నీ ఒకటి. హైట్ అన్నా ఆల్టిట్యూడ్ అన్నా మినిమం లెంత్ లైన్ అన్నా పెర్పెండిక్యులర్ అన్నా అవన్నీ ఒకటి. ఈ పాయింట్ నేను డి అనుకున్నాను. ఎప్పుడు ఏం చేస్తానంటే ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్లో అయినా కానీ ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో అయినా కానీ హైట్ బేస్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది. అంటే ఇది b/2, ఇది కూడా b/2. అక్కడ a/2 ఎలా అయిందో ఇక్కడ కూడా అలాగే. ఇందులో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫస్ట్ ఏరియా. ఓకేనా. ఏరియా కావాలంటే బేసిక్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఎంత అంటే బి, అలాగే హైట్ ఎంత అంటే హెచ్. ఇప్పుడు ఈ హెచ్ని ఏం చేద్దాం అనుకున్నాను అంటే నేను ఏ కామా బిలో రాద్దాం అనుకున్నాను. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసి మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిసి h² ప్లస్ b/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a² అని రాయొచ్చు. పైథాగరస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి హైట్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. దీని నుంచి h² ఈజ్ ఈక్వల్స్ టు a² మైనస్ b² డివైడెడ్ బై 4. ఫైనల్గా హెచ్ వాల్యూని ఏమని రాయొచ్చు అంటే డైరెక్ట్ రాయొచ్చు, 4 ఇంటూ a² 4a² మైనస్ b². డినామినేటర్ ఒక 4 ఉంటుంది కదా, మరి √4 కదా వస్తుంది. అప్పుడు √4 వచ్చినప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది అంటే హైట్ వాల్యూ √4a² మైనస్ b² డివైడెడ్ బై 2. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ b, అలాగే హైట్ వాల్యూని ఏమని రాయొచ్చు అంటే √4a² మైనస్ b² డివైడెడ్ బై 2. ఫైనల్గా ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ బేస్ ఇంటూ √4a² మైనస్ b². ఓకేనా. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. అలాగే ఇంకొకటి ఏముండిపోయింది అంటే పెరిమీటర్ ఒకటి ఉండిపోయింది. సో పెరిమీటర్ కూడా చూద్దాం. సో పెరిమీటర్ ఏంటి అని అంటే సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఇక్కడ ఇక్కడ ఏ ఎంత అంటే 2a, అలాగే ప్లస్ కింద బేస్ ఉండిపోయింది b, 2a ప్లస్ b. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫస్ట్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక యాంగిల్ ఏమై ఉండాలి, 90 డిగ్రీస్ అయి ఉండాలి. ఇలా మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే, ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దీన్ని బేస్ బి అనుకున్నాను, ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకొని ఇందులో నేను బేస్ బి అనుకున్నాను. ఓకేనా. హైట్ ఏమనుకున్నానంటే హెచ్ అనుకున్నాను, హైపోటెనస్ని పి అనుకున్నాను. ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్. సో ఇప్పుడు మనం p² ఈజ్ ఈక్వల్స్ టు బై యూజింగ్ పైథాగరస్ ప్రిన్సిపల్ ఏమని రాయొచ్చు అంటే p² ఈజ్ ఈక్వల్స్ టు h² ప్లస్ b². ఓకేనా. p² ఈజ్ ఈక్వల్స్ టు h² ప్లస్ b². దాని నుంచి p ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే √h² ప్లస్ b². ఓకేనా. √h² ప్లస్ b². ఇందులో ఫస్ట్ ఏరియా ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా అంటే సో ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏ ట్రయాంగిల్ కైనా ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ డైరెక్ట్గా బేస్ బి ఉంది, అలాగే హైట్ ఏముందనంటే హెచ్ ఉంది.
ఆఫ్ బి ఇంటూ హెచ్. ఆ తర్వాత ఇంకేం ఉండిపోయిందంటే పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పెరిమీటర్ ఏంటి అని అంటే పెరిమీటర్లో బేస్ ఒకటి, బేస్ ప్లస్ హైటు బి ప్లస్ హెచ్ ప్లస్ పి. ఆ పికి బదులుగా ఏమని రాసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. క్లియర్? ఓకేనా. సో అయితే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మెయిన్ నేర్చుకోవాల్సినవి ఏంటి అని అంటే ఎగ్జామ్ వరకు ఇంపార్టెంట్ ఏంటంటే ట్రిప్లెట్స్. ఓకేనా, ఇవి మీరు నేర్చుకోవాలి, ట్రిప్లెట్స్. సో ట్రిప్లెట్స్ అంటే ఏంటి అని అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే కండిషన్ని సాటిస్ఫై చేసే ఏ 3 నెంబర్స్ అయినా కానీ మనం ఏమంటాం అంటే ట్రిప్లెట్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లేదా పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే కండిషన్ని సాటిస్ఫై చేసే ఏ 3 వాల్యూస్ అయినా కానీ మనం ట్రిప్లెట్స్ అంటాం. ఓకేనా. మనం ఏ నెంబర్కైనా ట్రిప్లెట్స్ తయారు చేయొచ్చు. ఓకేనా, ఏ నెంబర్కైనా. ఇది ఒకటి చెప్తాను చూడండి, ఏ నెంబర్కైనా. ఇప్పుడు ఈవెన్ నెంబర్కి ట్రిప్లెట్స్ తయారు చేయాలనుకున్నాం అనుకోండి, ఈవెన్ నెంబర్కి ట్రిప్లెట్స్ తయారు చేయాలనుకుంటే ఫార్ములా ఏంటంటే n/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఆడ్ నెంబర్కి ట్రిప్లెట్స్ తయారు చేయాలనుకుంటే ఫార్ములా ఏంటంటే n స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై 2. అంటే ఇప్పుడు ఎలా అంటే చూడండి ఒకసారి, ఈవెన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈవెన్ నెంబర్ 2 తీసుకున్నాం అనుకోండి, 2కి ట్రిప్లెట్స్ తయారు చేయాలని 4 తీసుకుందాం. ఓకేనా. సో 4 తీసుకున్నాం అనుకోండి, ఇలా 4కి ట్రిప్లెట్స్ తయారు చేయాలంటే ఈవెన్ నెంబర్ కాబట్టి n/2 అంటే ఏంటి 4/2 అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ ఆర్ మైనస్ 1. 4 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే 4 ప్లస్ 1 అంటే 5 అవుతుంది, 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. అంటే మనం 3, 4, 5 ట్రిప్లెట్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5కి తయారు చేద్దాం అనుకుంటున్నారు. 5 అనేది ఏ నెంబరు? ఆడ్ నెంబరు. ఆడ్ నెంబర్ కావాలంటే n స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై 2. 26/2 ఒకటి 13, అలాగే 24/2 అంటే 12. అంటే 5, 12, 13 ట్రిప్లెట్స్. అలా మీరు ఏ నెంబర్కైనా ట్రై చేయండి, ట్రిప్లెట్స్ వస్తాయి. కానీ ఎగ్జామ్లో ఎక్కడ కూడా మిమ్మల్ని ట్రిప్లెట్స్ తయారు చేయమని అడగరు. ఓకేనా. అయినా ఏంటంటే జస్ట్ ఎలా చేయొచ్చు అన్నది చెప్పడం కొరకే చెప్పాను, ట్రిప్లెట్స్ తయారు చేయమని అడగరు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఫస్ట్ బేస్ ట్రిప్లెట్ ఏంటంటే 3, 4, 5. ఈ కొన్ని ట్రిప్లెట్స్ నేను చెప్తాను, ఎగ్జామ్ వరకు ఇంపార్టెంట్ ట్రిప్లెట్స్ మీరు కంఠస్థ పెట్టేయాలి. ఓకేనా. 3, 4, 5 అని ఎప్పుడు కనిపించినా కానీ అవి ట్రిప్లెట్స్. అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. ఆ 3, 4, 5ని ఏ నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేసినా వచ్చేవన్నీ ట్రిప్లెట్స్. అంటే ఇప్పుడు దీన్ని ఈ మూడింటిని 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఒకవేళ 3తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15. 4తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20. ఇవన్నీ ట్రిప్లెట్సే. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పేరు ఏంటంటే 5, 12, 13. 5, 12, 13. దాన్ని ఏ నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేసిన 2తో మల్టిప్లై చేస్తే 10, 24, 26. ఇది ఒక ట్రిప్లెట్. ఓకేనా. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ట్రిప్లెట్ ఏంటి అని అంటే 8, 15, 17. దాన్ని ఏ నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేసినా వచ్చేవన్నీ ట్రిప్లెట్స్. మీరు ఎగ్జామ్ వరకు కంఠస్థ పెట్టాల్సింది ఆర్డర్ వైజు. దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్లెట్ అండ్ సెకండ్ ట్రిప్లెట్. నెక్స్ట్ దిస్ ఈస్ ద థర్డ్ ట్రిప్లెట్. నెక్స్ట్ ఫోర్త్ ట్రిప్లెట్. సో ఇది ఒకటి ఎగ్జామ్ వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి 5th ట్రిప్లెట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే 7, 24, 25. ఇది కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ ట్రిప్లెట్ని కూడా మీరు కంఠస్థ పెట్టాలి. నేను ఏవైతే రౌండ్ ఆఫ్ చేశానో అవి ఎగ్జామ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అవి మీరు కంఠస్థ పెడితే మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ వరకు. ఓకేనా. సో ఆ ట్రిప్లెట్స్ని మీరు కంఠస్థ పెట్టాలి. అందరికీ అర్థమైంది అనుకున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రిప్లెట్స్. అవి చూడగానే అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మీరు కన్ఫర్మ్ చేసేయాలి. ఓకేనా. అయితే ఎగ్జామ్లో మీకు ఏం చేస్తారంటే 3 సైడ్స్ ఇస్తారు. 3 సైడ్స్ ఇచ్చి మిమ్మల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటారు అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఎప్పుడైతే 3 సైడ్స్ ఇచ్చి ABC ఇచ్చి మిమ్మల్ని ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయమని అడగగానే
సో ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడగగానే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ 3 యూజ్ చేసి మనం ఏమన్నా 3 ఈ 3 యూజ్ చేసి ఏమైనా ట్రిప్లెట్స్ ఫామ్ అవుతున్నాయా. ఒకవేళ ట్రిప్లెట్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, ట్రిప్లెట్స్ ఫామ్ అయితే డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా ఆ బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ అంటే చిన్న నెంబర్, హైట్ అంటే నెక్స్ట్ చిన్న నెంబర్ తీసుకోండి. ఎప్పుడు పెద్ద నెంబర్ ఇప్పుడు ఏమవుతుంది అంటే హైపోటనస్ అవుతుంది. ఓకే క్లియర్, నేను చెప్పే పాయింట్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ అనుకోకుండా ఆ 3 పాయింట్స్ ట్రిప్లెట్స్ ఫామ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు బేస్ ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. కానీ మాక్సిమం క్వశ్చన్స్ లో మీకు ఎప్పుడు ట్రిప్లెట్స్ ఇస్తారు కాబట్టి ముందు ఆ కండిషన్ ని మీరు చూసుకోవాల్సి వస్తుంది. క్లియర్, ఓకేనా. సో ఇప్పటి వరకు ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకొక ట్రయాంగిల్ ఉండిపోయింది. ఇంకో ట్రయాంగిల్ ఏంటి చెప్పండి, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. సో ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో అది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏం జరుగుతుందంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి మరియు ఖచ్చితంగా ఒక యాంగిల్ ఏమై ఉండాలంటే ఇదిగోండి ఇది 90 డిగ్రీస్ ఉండాలి. అదే విధంగా సో ఈ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఒకవేళ ఈ సైడ్ ని గనక ఇది గనక ఏ అనుకున్నట్లయితే ఇది కూడా ఏ అవుతుంది. అలాగే ఈ సైడ్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ ఎక్స్ వాల్యూని మనం ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే పైథాగరస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఎందుకంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. పైథాగరస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటనస్ స్క్వేర్. దాని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ అని రాయొచ్చు. దాని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ ఏ. ఓకేనా, ఇందులో మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏరియా ఒకటి, ఇంకొకటి ఏంటి సో పెరిమీటర్ ఒకటి. ఏరియా కావాలంటే ఏ ట్రయాంగిల్ కైనా ఏరియా కావాలంటే ఆ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏ అయితే హైట్ కూడా ఏనే అవుతుంది. కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ బై 2. అదేవిధంగా సో నెక్స్ట్ ఏంటంటే ఏరియా తర్వాత ఇంకొకటి ఏంటంటే పెరిమీటర్. సో పెరిమీటర్ అడిగితే పెరిమీటర్ కావాలంటే మనకి ఇదిగోండి ఇదొక ఏ 2a. అలాగే ఎక్స్ వాల్యూ ఎంత చూడండి, ఇది 2a, ఈ ఎక్స్ ఎంత అని అంటే సో రూట్ 2 ఇంటూ ఏ. రెండిట్లో మనం ఏ కామన్ తీసి ఏమని చెప్పొచ్చునంటే 2 ప్లస్ రూట్ 2. ఓకేనా, ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఇది ఏ అయితే ఇది ఏమవుతుందంటే రూట్ 2a. ఒకవేళ ఇది ఏ అయింది అనుకోండి, అప్పుడు ఇది ఏ బై రూట్ 2, ఇది ఏ బై రూట్ 2 అవుతుంది. ఇది ఏ అయితే ఇది ఏంటి రూట్ 2a. ఒకవేళ ఇది ఏ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, దీనికి ఇది రూట్ 2 టైమ్స్ అంటే ఇటు చూస్తే బై రూట్ 2 అవుతుంది. ఇది ఏ అయితే ఇది ఏ బై రూట్ 2, ఇది ఏ బై రూట్ 2. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ సో ట్రయాంగిల్స్. ఓకేనా, ట్రయాంగిల్స్ ఎగ్జామ్ వరకు ఏది ఇంపార్టెంటో అది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే క్వాడ్రిలేటరల్స్ చూద్దాం. ఓకేనా, సో క్వాడ్రిలేటరల్లో సో ఏమున్నాయి మనకి అన్నది చూద్దాం. ఓకేనా.